అమీన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ దొంగలు నిర్మించుకున్నటువంటి అవినీతి అక్రమ కట్టడాల మీద హైడ్రా నిన్న ఉక్కుపాదం మోపింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడొచ్చు. అన్న ఫామ్ హౌస్ తమ్ముడు అపార్ట్మెంట్లు నిర్మించుకున్నాడంట. అన్న ఫామ్ హౌస్ కడితే తమ్ముడు అపార్ట్మెంట్లుగా నిర్మించిండంట. 720 కోట్ల విలువైన భూములను చెరబట్టిన బీఆర్ఎస్ నేతలు నేలమట్టం చేసి స్వాధీనం చేసుకున్న హైడ్రా. ₹1 కాదు, ₹2 కాదు, దాదాపు 720 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఈ ఇద్దరు దొంగనా కొడుకులు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆక్రమణ చేసి అన్న విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకుంటే తమ్ముడు మాత్రము అపార్ట్మెంట్లు కట్టి పేద ప్రజలకు అమ్మి వాళ్ళ కడుపు కొట్టిండు. ఈరోజు 42.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో అన్న ఫామ్ హౌస్ తమ్ముడు అపార్ట్మెంట్లు 15,000 కోట్ల విలువైన 861 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే కంచె వేసి కాపాడిన అధికారులు హైడ్రాకు మద్దతుగా సేవ్ ఐలపూర్ అంటూ నినదించిన జనం రాష్ట్రంలో సంచలనం. అనగనగా ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్కు ప్రధాన అనుచరులు పేరు ముకిం ఆజిం తమ నేత అండ చూసుకొని రెచ్చిపోయారు. గత ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో 720 కోట్ల విలువైన 40 ఎకరాలకు పైగా సర్కారు భూమిని చెరబట్టారు. నీ అయ్య జాగిరి మీ తాత జాగిరి అన్నట్లు దొంగనా కొడుకుల్లాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని మొత్తం సర్వం ఊడ్స్గా నాకిండ్రు. గత ప్రభుత్వము ఈ దొంగలకంత అడుగులకు మడుగులు ఎత్తుకుంటా ఎవడు ఏమన్నా పట్టించుకోకుండా మీ అయ్య జాగిరా పేదలకు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి భూముల్ని అక్రమంగా మొత్తము రిజిస్ట్రేషన్ కూడా కాకుంటే నోటరీల మీద ప్లాట్లు వేసి అమ్మినరాట ఈ దొంగలు ఇద్దరు కలిసి. మళ్ళీ ఈరోజు వచ్చి ఒకలేడుపులు ఏడుస్తున్నారు ఒక్కొక్కడు. అన్న 40 ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని నడుమ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకుంటే తమ్ముడు మరో చోట 2.5 ఎకరాల్లో 3 టవర్ల అపార్ట్మెంట్లు కట్టి అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నాడంట. ప్రభుత్వ భూములను కబ్జాపెట్టి నిర్మాణాలను చేపట్టినట్టు పక్కా ఆధారాలు సంపాదించిన హైడ్రా శనివారం వీరిద్దరు భారతం బట్టి కూకటి వేళ్లతో పెకిలించడం జరిగింది. అమాయకమైనటువంటి పేద ప్రజలు కూడా తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి కకృతి వాడి ఇటువంటి దొంగల్ని నమ్మి మోసపోకండి. ఇటువంటి చర్యలు చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అంటే అది రేవంత్ రెడ్డి గారి కోసమో రంగనాథ్ కోసమో కాదు. తెలంగాణ రాష్ట్ర సంపదనని కొంతమంది దొంగల చేతుల్లోనే పెట్టకుండా ఆ సంపద మొత్తం ప్రజలకు పంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉన్నది. యవన బసొత్తని 40-50 ఎకరాలు విలువైనటువంటి భూముల్ని ఆక్రమించుకుంటారు ఈ దొంగలంతా కలిసి. టోటల్గా నిన్న హైడ్రా కాపాడినటువంటి భూమి మొత్తం విలువ చూసుకున్నట్లయితే 1500 కోట్ల విలువైనటువంటి భూములంట. అంటే 1500 కోట్ల రూపాయలంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయొచ్చు మీరు చూడండి. ఒక్కొక్కరికి డ్రామాలు అయిపోయినాయి. 10 ఏళ్ళు ఇదే పని చేసిండ్రు. మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజల్ని మొత్తం నిండా ముంచి మొత్తం దోసుకొని చూడండి. మంచిగా పీకుడుగాలు స్విమ్మింగ్ పూల్లు ఈ ఫామ్ హౌస్లు ఈ కథలన్నీ నిర్మించుకొని నకరాలు చేస్తున్నారు. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని మొత్తం గత 10 ఏళ్ళు ఏ ఫామ్ హౌస్ చూసినా ఈ దొంగలవే ఉంటాయి. మనం చూసినాం ఇటీవల అనేక అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటా డ్రగ్స్ తీసుకుంటా కొకాయిన్ తీసుకుంటా గంజాయి తీసుకుంటా దొరికినటువంటి నాయకుల్ని కూడా చూసినాం మనం ఇటీవల. మొత్తం 10 ఏళ్ళు ఇదే పని చేసిండ్రు. పాపం బండి అధికారం కోల్పోయారు కాబట్టి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈరోజు 861 ఎకరాలు 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా రెవెన్యూ పోలీసులతో ఐలాపూర్లో ఆపరేషన్. బీఆర్ఎస్ నేత ముకిం ఆధీనంలో భూములు లేఅవుట్లు వేసి నోటరీపై ప్లాట్లుగా విక్రయం. 40 ఎకరాలు కబ్జా చేసి ముకిం అక్కడ నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ల కూల్చివేత. తమ్ముడు ఆజిం కట్టిన అపార్ట్మెంట్ కూడా
కృష్ణారెడ్డిపేట నంబర్లతో ఐలాపూర్లో లావాదేవీలంట. కూల్చివేతల నుంచి పేదల ఇండ్ల మినాయింపు. ఎక్కడనో వేరే ఊరుకు సంబంధించినటువంటి సర్వే నంబర్లను చూసి ఇంకొక దగ్గర అపార్ట్మెంట్లు కట్టి నోటరీల ద్వారా, అవి రిజిస్ట్రేషన్ కూడా కాకుండా నోటరీల ద్వారా విక్రయించారంట. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒగలేడుపులు ఏడుస్తున్నారు ఒక్కొక్కడు. సజావుగా ఆపరేషన్, స్థానికుల సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం. హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నామన్న రాజగోపాల్ నగర్ వాసులు. చూడొచ్చు ఒకసారి. నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తుంటే ఆ దొంగలేమంటారు మీరు ఒక్కసారి చూతురు. అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై స్టే లేదు. రంగనాథ్ చెప్తున్నాడు. 40 ఎకరాల్లో ముఖ్యం ఫామ్ హౌస్. 20 ఏళ్లుగా ఐలపూర్లో భూ ఆక్రమణలు. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా ప్లాట్లు. 10 లక్షల చొప్పున 100 గజాలు అమ్మకం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తగదు. మొత్తం ప్రభుత్వ భూమిల అక్రమ లేఅవుట్లు చేసి ప్లాట్లు చేసి 10 లక్షలకు అమ్ముతున్నారంట. ప్రజలు కూడా ఎడ్డిగా పోయి మొత్తం జేబులు చిల్లు చేసుకున్నారు. ఈ దొంగలు నిర్మించుకున్నటువంటి అక్రమ ఆస్తుల్ని మొత్తం రికవర్ చేసి కూడా పేద ప్రజలకు పంచాలి. అప్పుడే పేదోనికి న్యాయం జరుగుతుంది. ఈరోజు రేపు మనం చూసుకున్నట్లయితే చాలా అందుబాటులో కూడా ఉన్నాయి. అంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. పేదోడు కూడా చేతులు గాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే లాభం లేదు. అది దొంగ భూమే, దొర భూమే, అవసరమైతే ఒక ప్రభుత్వ అడ్వకేట్లను పెట్టుకోండి, న్యాయసలహా తీసుకోండి. ఈ భూమి కొనొచ్చా లేదా పెద్ద తప్పోయేది ఏముంటుంది ఆడ? అమాయకమైనటువంటి దొంగల్ని నమ్మి మీరు మోసపోయి తర్వాత రేవంత్ రెడ్డి గారి మీదనో రంగనాథ్ గారి మీదనో మీరు ఏడిస్తే ఏం రాదు. అది కొనముందే అది సక్రమమా అపార్ట్మెంటా, అక్రమమా నిర్మాణమా చూడండి. అసలు రిజిస్ట్రేషన్ కూడా కాకుంటే వాడు నోటరీల మీద సంతకాలు పెట్టి తీసుకుంటా చిత్తు పేపర్ల మీద అమ్ముతుంటే మీరు ఏ రకంగా కొంటారు? ఈ రకంగా జరుగుతుంటే ఈ దొంగ, ఈ నమస్తే తెలంగాణోడు ఏం రాస్తాడు మీరు చూడండి. సామాన్యుడిపై బుల్డోజర్ అంట. సామాన్యుడి మీద బుల్డోజర్ కాదు, దొంగల మీద బుల్డోజర్, దోపిడీదారుల మీద బుల్డోజర్. ఎవనబ్బ సొత్తు? ఈ రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకుల చెరలో ఉన్నది. ఈ సంపదను మొత్తం రాష్ట్ర ప్రజలకు, పేదవానికి పంచాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇటువంటి ప్రభుత్వ భూమిని కాపాడుతున్నది అంటే అది రేవంత్ రెడ్డి ఏం కట్టుకపోడు, రంగనాథ్ ఏం కట్టుకపోడు. ఎందుకు ఇట్లా విష ప్రచారం చేస్తారా లంగలు? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలపూర్లో ప్రజలు లోపల ఉండగానే అపార్ట్మెంట్ను కూల్స్తున్న హైడ్రా బుల్డోజర్ అంట. ఇట్లా మొత్తం చిల్లర మల్లర రాతలు రాసి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తుంటారు ఈ లంగలు, దొంగలు అంతా కలిసి. దొంగలు కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకొని గట్లు వంచుకున్నట్లు మొత్తం లూటీ చేసి మళ్ళీ ఈరోజు ఒగలేడుపులు ఏడుస్తున్నారు దొంగల్లారా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బిడ్డ. మీరు అనుకున్నారు జనం లోపల ఉన్నా కానీ ఎవడు గుడివాడు. నోటీసులు ఇచ్చిండ్రు, వాళ్ళని కాల్ చేయమని చెప్పిండ్రు. అయినా కానీ డ్రామాలు చేసిర్రు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అక్కడ పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకుంటే ఎవడు అడ్డుకుంటాడు? మీ అప్పసొత్త. కల్వకుంట్ల కేసీఆర్ ఫామ్ హౌస్లో పోయి కట్టనుండ్రి, హరీష్ రావు ఫామ్ హౌస్లో పోయి కట్టనుండ్రి అపార్ట్మెంట్లు. అమ్ముమన్ జన్వాడ ఫామ్ హౌస్ ఉంది కదా, 10 లక్షలకు ఒక ప్లాట్ అమ్ముమన్. దొరగారిని చూద్దాం ఎట్లా అమ్ముతాడో. రాజకీయం, బుల్డోజర్ పక్షపాతం. ఐలాపూర్ భూములకు ఒక నీతి, నాదర్గూడ్ భూములకు మరో నీతి అంట. ఇట్లా అన్నీ ఒక్కొక్క దొంగ భారతం మొత్తం పడతారు. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరి భరతం పడతారు. కాబట్టి మీ తగిన న్యాయం జరిగింది. ప్రజలు కూడా మరొకసారి ఆలోచన చేసి కొనాలని మరొకసారి హెచ్చరిస్తున్నా.